ఏమిటి చెప్తున్నారో చూడండి. ఇక్కడ నుంచి ఇందులో ఏ ఒక్కటి విడిచిపెట్టినా మనం లక్ష్యం అనుకున్న పరాభక్తి సిద్ధించదు. ఇంతవరకు మనకి ఇంత ఉపన్యాసం ఎందుకు చెప్పాడు నారదుడు? పరాభక్తి యొక్క స్వరూపం కోసం ఇంత పట్టిందండి. సాధనలా ఇంచుమించు మనం విన్నవే గనక దాన్ని క్లుప్తంగానైనా గట్టిగా పట్టుకుంటే చాలు. తత్తు విషయత్యాగాత్ సంగత్యాగాచ్చా. మొదట ఏం చెప్తున్నాడు? తత్తు. తత్తు అంటే దాని విషయంలో అని అర్థం అన్నాడు. తు తత్తు ముందు నుంచి తూ శబ్దం వచ్చింది మనకి, అనుబంధ శబ్దం అది. అది అంటే భక్తి విషయత్యాగము వల్ల సంగత్యాగము వల్ల లభిస్తుంది. ఇది ముందు గుర్తుపెట్టుకోండి. విషయత్యాగము అనగానే పెద్ద వివరణ అక్కర్లేదు మీకు. మన ఇంద్రియములు ఏవేవైతే స్వీకరిస్తాయో విషయములు, ఇంద్రియార్థములు విషయం. ఇంద్రియములు ఇంద్రియార్థములు, అర్థములు అంటే ప్రయోజనాలు. ఇంద్రియం కోరే ప్రయోజనాలు ఇంద్రియార్థాలు, వాటికి విషయం. అంటే కంటికి ఒక దృశ్య వస్తువు విషయం, చెవికి ఒక వినబడే వస్తువు విషయం. ఇలా కన్ను, చెవి, ఇంకా ఇతరింద్రియములు ఒక రూపాన్ని చూస్తాయి, ఒక వస్తువుని చూస్తాయి, దాని మీద ఒక మమ అనే భావాన్ని పెంచుకుంటాయి. అప్పుడు ఆ విషయం అంటుకుందని మనకి. ఆ విషయంతో సంగము, దానితో సంపర్కం. ఈ రెండిటి వల్ల ఏమవుతున్నది? మనం భగవంతుని అంటుకునే బదులు వీటికి అంటుకుపోతున్నాం, ప్రపంచానికి అంటుకుపోతున్నాం, పరమాత్మను అంటుకునే బదులు. అందుకు ముందు ఇక్కడి నుంచి ఓడాలి. ఆ ఓడడం చెప్తున్నాడు. విషయ త్యాగాత్ సంగత్యాగాత్. విషయములు విడిచిపెట్టుట అన్నాడు. విషయాలను ఎలా విడిచిపెట్టేస్తాం? వెంటనే క్వశ్చన్ వస్తుంది. కూర్చున్నదే విషయాల మధ్య ఎలా విడిచిపెడతామంటే సంగత్యాగాత్ అని వెంటనే మాట వేశాడు. అంటుకోకుండా ఉండు. మనం పనసకాయ ఉదాహరణ ఎలాగో చెప్పాం, అది గుర్తు తెచ్చుకోండి. కనుక విషయములు ఉన్నాయి కానీ పనసకాయ ఒలిచేటప్పుడు ఎలాగైతే చేతికి నూనె రాసుకుంటావో అలాగ అంటుకోకుండా ఉండడానికి చేయాలి. అది ఎలా జరుగుతుంది? వెంటనే చెప్తున్నాడండి. అవ్యావృత భజనాత్. ఆవృతము లేని భజన. దీన్ని అనావృత భజనాత్ అని కూడా మనకు అనుకోవచ్చు. అవ్యావృత అనే మాట చాలా గొప్పది. దీన్ని అవ్యగ్ర అని కూడా చెప్పుకోవచ్చు. అవ్యగ్ర, అవ్యావృత, అనావృత, 3 శబ్దములు ఒకటే. వ్యగ్రత అంటే చెదిరిపోవుట, అవ్యగ్రత అంటే చెదరకుండా ఉండేటువంటి విషయం. చెదరకుండా చేసే భజన అది దీనికి పనికొస్తుంది అనమాట. విషయత్యాగానికి చెదరకుండా చేయాలి. అంటే భజన అంటే ఏంటి చెప్పుకున్నాం? ఆశ్రయించుట, అది అర్థం. భగవంతుని పట్టుకో, దీన్ని వదిలేయనే కన్నా దాన్ని పట్టుకో అని చెప్పాలి. అది గొప్ప విషయం అనమాట. పట్టుకొమ్మని పట్టుకో, ఆటోమేటిక్గా ఉన్న కొమ్మను వదిలేస్తాను. అందుకే దాన్ని పట్టుకో. ఎంత గట్టిగా దాన్ని పట్టుకుంటావో అంత చక్కగా, అంత త్వరగా, అంత హాయిగా దీన్ని వదిలేయగలవు నువ్వు. అందుకు అవ్యావృత భజన. ఎంత చక్కటి మాట చెప్పాడండి ఇక్కడ మహానుభావుడు. అది అవ్యావృతంగా చేయాలి. అయితే అవ్యగ్రము అంటే ఒకటే అర్థం తీసుకుంటాం మనం, ఏకాగ్రముగా అని. అందుకు అనేక అర్థాలు రావాలని ఆ శబ్దం వేయకుండా అవ్యావృత అని వేశాడు. వ్యావృతము, ఆవృతము అంటే కప్పివేసేది అని అర్థం అనమాట. కప్పు లేకుండా భజించు అంటే కపటము లేకుండా భజించు. ఇది రెండవ అర్థం. ఏకాగ్రంగా భజించు అనేది మొదటి అర్థం. రెండవది కపటము లేని భక్తి అండి కావాలి. కపటము లేని భగవంతుడు దాని ఒక్కదాని కరిగిపోతాడు. అందుకని పాండిత్యానికి లొంగడాయినా ఎవరి పాండిత్యము లేమి నడచురా ఎనకులాబ్ధి చంద్ర అంటారు త్యాగరాజస్వామి గారు. ఎవరి పాండిత్యాలు ఏం చెల్లుతాయండి ఆయన ముందు? ఇంత కవిత్వం రాశారు కదా, మెచ్చుకుంటావా అంటే విశ్వనాథ వారు ఒక చోట అంటారు, ఈ కవిత్వములు ఈ పాండిత్యములు ఎవరేని చేయుదురు. నేను రామాయణ కల్పవృక్షం రాశాను కనుక నా మోక్షం ఇచ్చే అంటే ఎవడిస్తే రాసావు? నేను ఇచ్చిన మేధస్సుతోనే రాసావు కనుక అది అహంకరిస్తే లేదు. అందుకు నన్ను పొందాలంటే చచ్చినట్టు ఇంద్రియ జయము ప్రాపింపజేసుకోవలయు అంటాట రాముడు అని భద్రగిరి శతకంలో రాస్తారు విశ్వనాథ వారు. చచ్చినట్టు ఇంద్రియ జయము ప్రాపింపజేసుకోవలయు. ఈ చచ్చినట్టు అనే మాట మనగా పలుకుబడండి, చచ్చినట్టు చేయాల్సిందే అని. కనుక కవిత్వాలు పాండిత్యాలు కాదండి, ఇంద్రియ జయం ఒక్కటే మార్గం. అందుకు దీన్ని పట్టుకోకు దీన్ని బతిమాలే కానీ దాన్ని పట్టుకోని చెప్పిస్తే చాలు. దీనికి ఏదో ఒకటి పట్టుకోవడం అలవాటు, దీన్ని నదులు వెళ్ళు అంతే. అందుకు అవ్యావృత భజనాత్, కపటము లేకుండా. చాలా గొప్ప మాట చెప్తున్నాడు. ఏ కాపట్యము లేకూడదు. భగవంతుడికి కావాల్సింది అది నిష్కపట భక్తి. ధర్మ ప్రోజ్జిత కైతవ. మొదటి నుంచి మనం చెప్తున్నాం భాగవతంలో వ్యాసదేవుడు 2వ శ్లోకంలోనే ఊదిన గొప్ప శబ్దం అది. కితవత్వము లేనటువంటి ధర్మమే భక్తి అంటే కపటము లేని భక్తి. నీ మనస్సులో ఏ పొరలు ఉండకూడదు, ఏ తెరలు ఉండకూడదు. నీకు భగవానుడికి మధ్య ఏ తెరలు ఉండదు. కోరిక తెర ఉండరాదు, క్రోధపు తెర ఉండరాదు. పైగా ఆయనకి నాకు మధ్య లేదు కానీ ప్రపంచం మీద కోరికుందండి కనుక ఆయన దగ్గర లేకపోయినా పర్వాలేదు అంటే, ప్రపంచం మీద కోరికున్నా అది నీదో వచ్చింది కనుక అది తెరే.
కనుక ఒక్కొక్క తెర తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు ఈ తెరలు తొలగించి ప్రార్థించాలనే తెర తీయగరాదా, లోని తెర తీయగరాదా, పరమపురుష ధర్మాది మోక్షముల పారద్రోలుచునున్నది నాలోని తెర తీయగరాదా అని దుఃఖించరు కదండి మహానుభావుడు త్యాగరాజ స్వామి వారు. అందుకు అది అవ్యావృత భజనాత్. ఈ అవ్యావృత అనే మాటకి మరొక అర్థం ఏంటంటే నిరంతర భజనాత్. మూడవ అర్థం చూడండి, విస్తృతంగా జపించుట, భజించుట, ఆశ్రయించుట. ఈ భజన నీ ఇష్టం, కీర్తనతోనా, జపంతోనా, లేదా నీ పనులు నువ్వు చూస్తేనే ధ్యాసతోనా? అలా చేశారు చాలామంది. గోపికలు జపమాల పట్టుకుని తిప్పలేవాళ్ళు, ఆసనం మీద కూర్చోలే, పొద్దున్న లేచి చల్ల తిరుగుతున్న దగ్గర నుంచి కృష్ణ గీతాలే వాళ్ళకి. కానీ కృష్ణుడు ఎక్కడున్నాడు? చల్ల తిరుగుతున్న దగ్గరికి నుంచి అక్కడే ఉన్నాడు. ఆ గానం ముల్లోకాన్ని పవిత్రం చేస్తుంటారు. ఉదయాన్నే ఉద్ధవుడు లేచి దండం పెట్టాడు వాళ్ళ పాట విని. ఎందుకంటే ఎవరి పాట ముల్లోకాల్ని పవిత్రం చేస్తుందో ఆ గోపికల పాదాలకు నమస్కారం అన్నాడు. వాళ్ళు పొద్దుటి నుంచి అదే పని. వాళ్ళకి ఏం కావాలండి? స్వామి హృదయంలో కూర్చున్నాడు. అలాగని వాళ్ళు చల్ల చిరకడం మానలే, అన్నీ చేస్తున్నారు, అన్నిటో స్వామిని ధ్యానిస్తున్నారు. ఇది అవ్యావృత భజనాత్. కపటము లేని నిరంతర అఖండ భజనం అది కావాలండి. నిరంతర చింతన. మన అదుదులు మిగిలినవన్నీ చింతన చేస్తాం జగత్తుని. ఆయన చింతిస్తున్నాడు. మాదంతా భక్తి మార్గం అండి, మాదంతా ప్రేమ మార్గం అండి. ఏమిటి కపటం అంతా? మనకు ప్రేమ మార్గమా? ఉదయం లేచిన దగ్గర గురించి వాడి మీద ద్వేషం, వీడి మీద ద్వేషం, వాడేం చేశాడు, వీడేం చేశాడు, దీనితోనే ఆయువు అయిపోతుంది. కానీ ఆ భగవల్లీలలో రమించి వీటి నుంచి విముఖత్వం ఎప్పుడు తెచ్చుకున్నాం మనం? విషయత్యాగం, సంగత్యాగం ఏం చేసాం మనం? అయితే నాకు ఎవ్వరూ లేరండి, ఏ బాధరబందీలు లేవని. నీకేం లేవు, నీ మనసుకున్నాయే. అందరి గురించి ఆలోచిస్తున్నావు. ఎవడో ఒకడు ఉంటే వాడి గురించి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు బోల్డన్ని పట్టేసుకుని ఏవీ లేని వాడికి అన్నీ ఉంటాయట. అలాంటి ప్రారంధాలు కూడా ఉంటాయి. అందుకు ఇక్కడ అవ్యావృత భజన, కపటము లేని భజన. దీనికి మనకి యోగ సూత్రాల్లో పతంజలి చెప్పింది. పతంజలి భక్తిని వదలలేదండి. ఈశ్వర ప్రణిధానాద్వా, అభీష్ట ధ్యానాద్వా మొదలైన మాటలు చెప్పడం మనం చెప్పుకున్నాం. యోగ సూత్రానికి, భక్తి సూత్రానికి, జ్ఞాన సూత్రాలకి సమన్వయం ప్రకటించుకోవడం జరిగింది ఇక్కడ. ఆయన అంటాడు, సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి. అంతేగాని నేను సాధన మొదటి 15 ఏళ్ళు అయింది, ఇంకా నాకు పరాభక్తి సిద్ధించలేదంటే అంత తేలిక అంటే అది సిద్ధించడం. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి అన్నాడు. ఆ దృఢ నిశ్చయం అని ముందు చెప్పాడు కదా, నిశ్చయదార్ఢ్యాత్ ఊర్ధ్వం అని. ఆ నిశ్చయదార్ఢ్యం రావాలంటే దీర్ఘకాల నైరంతర్య. దీర్ఘకాలం అంటే చాలా కాలం చేయాలి, నైరంతర్య అంటే కంటిన్యూగా. అదే మధ్యలో ఆ మధ్య పోయిందండి, మళ్ళీ ఈ మధ్య వచ్చిందండి అంటే అదే సాధన. సత్ దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢభూమి అన్నాడు. అలాంటి వాడు స్వామికి ఇష్టం కనుకనే అనన్య చేతా సతతం యోమాం స్మరతి నిత్యసహ తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. అటువంటి వాడికి నేను చాలా సులభం అని గీతలో ప్రతిజ్ఞ చేశారండి ఆ మహానుభావుడు. అందుకు అవ్యావృత అంటే వెనుకకు మరలని చిత్తముతో. వ్యావృత్తము అనే దానికి నిఘంటు అర్థం వెనుకకు మరలుట. అవ్యావృత అంటే మరి వెనక్కి తిరిగి వెళ్ళని మనస్సు. అంటే భగవంతుడి వైపు ఒకసారి తిరిగిందా మరి వెనక్కి వెళ్ళను అని వెళ్ళాలట. అలా వెళితే ఆయన దగ్గరికి వెళ్ళి మరి వెనక్కి రాడు వాడు. అందుకే అవ్యావృత భజన, తిరిగి వెనక్కు రాని మనసు. ఇదే అవ్యగ్రము, అనావృతము ఇత్యాది అర్థములన్నీ దీనికి అన్వయిస్తున్నాయి. ఇప్పుడు ఈ అవ్యగ్రత అనేది ఎలా వస్తున్నది చెప్పడం తేలిక కదండి. అన్నీ వదిలే అది పట్టుకోవచ్చు, చాలా సులభం, ఒక్క మాటతో చెప్పేస్తే. కానీ ఇది ఎలా చెయ్యాలో చెప్తున్నాడు ఇక్కడి నుంచి. మొట్టమొదటిగా లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్. ఇది మొదటి సూత్రం గుర్తుపెట్టుకోండి. ఇది సాధనలో మనం చక్కగా చేసుకోగలం. ఇది చేసి ఇదే సిద్ధనుకోవద్దు, ఇంకా చేయాలి అని మనకు ఒక అసంతృప్తి రగలాలి. అసంతృప్తిలో తృప్తి ఉండాలి, తృప్తిలో అసంతృప్తి ఉండాలి. అదే కదా భక్తి గురించి మనం చెప్పుకున్నాం. లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్. లోకేపి అంటే లోక వ్యవహారమునందు కూడా అని అర్థం అనమాట. అంటే ఏదో ధ్యానం చేస్తున్నప్పుడే భగవంతుడండి అని కాకుండా లోకేపి లోకమునందు కూడా అంటే వ్యవహారమునందు కూడా నువ్వేం చేయాలంటే భగవంతుడి గురించే విను, భగవంతుడి గురించే కీర్తించు. కొంతమంది ఏం వినేది ఇప్పటికే తెలుసుకున్నా, ఏం చెప్తాడండి వెళితే ఆ కృష్ణుడే భగవంతుడు, శివుడే భగవంతుడు, నేనే చెప్పాను ఆయన చెప్పేదే ఉంది అక్కడ. నువ్వు ఆయన చెప్తాడన్నప్పుడు నువ్వు ఇది చెప్తావని చెప్పేవు, కానీ నిరంతరం భగవానుడే సర్వము అనే స్థితిలో ఉన్నావా? లేదు కదా. అందుకోసం విన్నదే విను. అది గుణశ్రవణ కీర్తన. భగవంతుని యొక్క గుణశ్రవణ కీర్తనలు నిత్యము చేయాలన్నాడు. భగవంతుడు నిర్గుణుడే, కానీ నిన్ను అనుగ్రహించడానికి, ఎందుకంటే నువ్వు గుణాల్లో కూర్చుండిపోయావు. ఎటువంటి గుణాల్లో? త్రిగుణాల్లో కూర్చుండిపోయావు. అని త్రిగుణాతీతుడైన పరమాత్మ దివ్య గుణాలతో వచ్చాడు. ఆ దివ్య గుణాలు ఎందుకంటే నువ్వు ఎక్కలేకపోతే ఆయన దిగొచ్చి నేను తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన
అందుకే ఆ దివ్య గుణకీర్తనను వ్యక్తం చేశాడు. అనంత కళ్యాణ గుణాభిరాముడు ఆయన. అలాంటి ఆ స్వామి యొక్క దివ్య గుణములను వినుట, కీర్తించుట, ఈ రెండూ చేయి. శ్రవణం, కీర్తనం. అది శ్రవణము అంటే వినడం. అది ఎలా వినాలి? కథాదిశ్వనురాగ, అక్కడికి వెళ్ళండి. అదే ఇక్కడ శ్రవణం. కథ అంటే కబుర్లు, అంతేకాని స్టోరీ అని కాదు ఇక్కడ అర్థం. పరమాత్మకి సంబంధించిన ఏ కబురైనా, నారద భక్తిలో ఏ స్టోరీ ఉందండి? కానీ నారాయణుడు ఉన్నాడు, నారదుడు లేడు ఇందులో. ఆ నారాయణుడు ఉన్నాడు. అందుకు ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును, ఆ కథలు పుణ్య కథలు అని చెప్పుకున్నాం కదా. అందుకే హరి చెప్పబడుతున్నాడు ఇందులో. కబురు, కథ అంటే మాట, కథనము అంటే మాట్లాడుట. కనుక స్వామి మాటలు ఇవన్నీ కూడా. స్వామి మాటలు వినాలట. ఎలా వినాలో శివుడు శివపురాణంలో పార్వతీదేవితో చెప్తాడండి. పార్వతీదేవితో భక్తి గురించి చెప్తూ, నా గురించి ఇలా వింటే నాకు ఇష్టం అన్నాడు. ఎలా వినాలంటే, ప్రియురాలికి సంబంధించిన కబుర్లు ప్రియుడు ఎలా వింటాడో అలాగా అన్నాడు. అడే ఉండదు. కానీ ప్రియురాలు గురించి ఎత్తుకోగానే ప్రియుడు ఎంత ప్రేమగా వింటాడో అలా చెప్తే కానీ మనకు అర్థం కాదు. అందుకే ఆ భాషలో చెప్పాడు ఎవరు? శివుడు. ప్రేయసికి సంబంధించిన కబుర్లు ప్రియుడు ఎలా వింటాడో, భగవంతుడికి సంబంధించిన కబుర్లు నువ్వు అలా వినాలి అన్నాడు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.